ఓం శాంతి. ఈరోజు మురళి 10/2/2025. మధురమైన పిల్లలారా, మీరు బాబా ద్వారా లభించే అద్వైత మతం పైన నడుస్తూ కలియుగ మనుష్యులను సత్యుగ దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. అద్వైత మతం పైన నడుస్తూ కలియుగ మనుష్యులను సత్యుగ దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. అద్వైత మతం, ఎక్కడైతే ద్వైతము ద్వంద్వము లేదో అది అద్వైతము. మామూలుగా లౌకికంలో ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనే మతాలు ఉన్నాయి కదా. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు స్థాపన చేసినారు అంటారు. అట్లా అద్వైతం కాదు. ఎక్కడైతే ద్వంద్వం లేదు, రెండు లేవు, ఒకే భాష, ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే కులం, అన్నింటిలో ఐకమత్యం ఉంటుంది, అదే అద్వైతం. దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. ప్రశ్న: మనుష్య మాత్రులందరూ దుఃఖితులుగా ఎందుకయ్యారు? దానికి మూల కారణమేమి? జవాబు: రావణుడు అందరినీ శ్రాపితులుగా చేశాడు, అందుకే అందరూ దుఃఖితులుగా తయారయ్యారు. బాబా వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తారు. ఇది కూడా మనుషులు ఎవరికీ తెలియదు. తండ్రి వారసత్వం ఇచ్చారు కాబట్టి భారతవాసులు ఇంత సుఖంగా స్వర్గానికి యజమానులుగా పూజ్యులుగా తయారయ్యారు. శ్రాపితులైన కారణంగా పూజారీలుగా అయిపోతారు. ఓం శాంతి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. రావణుడు అందరికీ శాపాన్ని ఇస్తాడు, దుఃఖితులుగా చేస్తాడు. బాబా వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తారు. ఇది ఎవరికీ తెలియదు. రావణుడు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. బాబా వారసత్వాన్ని ఇచ్చారు కాబట్టే భారతవాసులు ఇంత సుఖంగా స్వర్గానికి యజమానులుగా పూజ్యులుగా తయారయ్యారు, దేవీ దేవతలుగా. శాపితులైన కారణంగా పూజారీలుగా అయ్యారు. ఓం శాంతి. పిల్లలు మధుబనానికి బాబ్దాదాలను కలుసుకునేందుకు వస్తారు. హాల్లోకి ప్రవేశిస్తూనే మొట్టమొదట అక్కయ్యలు అన్నయ్యలు కూర్చొని ఉండడం చూస్తారు. ఆ తర్వాత బాబ్దాదా రావడం చూసి బాబా స్మృతి కలుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మీరు బ్రాహ్మణీలు. ఆ బ్రాహ్మణులకు బ్రహ్మను గురించి ఏమీ తెలియదు. బాబా వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ ద్వారానే స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశ కర్తవ్యాలను బాబా చేయిస్తున్నారు కదా. సో కనుక కానే కావాలి బ్రహ్మ విష్ణు శంకర్లు అనేది అవసరం. సాకార మాధ్యమం లేకపోతే చేయలేరు కదా ఏమి. దానికి బాబా అంటున్నారు, ఈ విషయంలో బాబా అంటున్నారు, బాబా వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలను బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అందువల్ల భక్తులందరూ భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. ఇప్పుడు ఉండేది జీవన బంధనం, అందుకే వచ్చి ఈ బంధనాల నుండి విడిపించండి అని అందరూ భగవంతుడిని స్మృతి చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా కల్పకల్పము వస్తారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని పిలుస్తారే కానీ దాని అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నిరాకారుడైన తండ్రిని గురించి ఆ విధంగా గాయనం చేస్తారు, కానీ దానివల్ల ఏమీ లభించదు. ఇప్పుడు పిల్లలైన మీకు వారి ద్వారా వారసత్వం లభిస్తోంది, బాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. మళ్ళీ కల్పం తర్వాత లభిస్తుంది. బాబా వచ్చి అర్ధకల్పం కోసం వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ రావణుడు వచ్చి శాపాన్ని ఇస్తారు. తామంతా శాపితులయ్యామని కూడా ప్రపంచంలోని వారికి తెలియదు. రావణ్ణి శాపం కారణంగా అందరూ దుఃఖితులుగా అయిపోయారు. భారతవాసులు ఒకప్పుడు ఎంతో సుఖంగా ఉండేవారు. నిన్న ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది భారతదేశంలో. దేవతలకు నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ సత్యుగం ఎప్పుడు ఉండేది ఎవరికీ తెలియదు. కేవలం సత్యుగానికి లక్షల సంవత్సరాల ఆయుష్యం చూపించారు.
ఆ తర్వాత త్రేతాయుగంలో యొక్క బాబా అంటున్నారు త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర కలియుగాలు. మరి ఈ లెక్కతో చూస్తే మనుషుల జనాభా ఎంత ఎక్కువైపోవాలి? వాళ్ళ లెక్క ప్రకారంగా కూడా ఆలోచన చేస్తే ఇప్పటికీ కోట్లాది మంది ఎక్కువైపోవాలి, అన్గినీత్ అయిపోవాలి. కేవలం సత్యుగంలోనే ఎంత జనాభా పెరిగిపోతుంది? ఇది ఎవరి బుద్ధిలోనూ రాదు. 33 కోట్ల దేవతలు ఉంటారని మాత్రం గాయనం చేస్తారు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే కేవలం అంత తక్కువ జనాభా ఎలా ఉంటుంది? కావున ఈ విషయాలను కూడా మానవులకు అర్థం చేయించాలి. వాళ్ళకే చెప్పి, అవును దీని అర్థమేమి, ఇది ఎందుకు ఇట్లా చెప్పినారు అని వాళ్ళనే అడిగి వాళ్ళతోనే చెప్పించాలి. బాబా ఇప్పుడు మనల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. రావణుడు తుచ్చమైన బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే సత్యుగంలో పవిత్రత ఉంటుంది, అక్కడ అపవిత్రత ఉంటుంది. ఇక్కడ అపవిత్రత, అక్కడ పవిత్రత. రామరాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ తెలీదు. రామరాజ్యం రావణ రాజ్యం రెండు ఇక్కడే ఉన్నాయని కొందరు భావిస్తారు. అనేక మతాంతరాలు ఉన్నాయి. మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైనా మీకు ఇక్కడ బాబా ఇచ్చే అద్వైత మతం లభిస్తోంది. మీరిప్పుడు బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు. దేవతలను సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని మహిమ చేస్తారు. నిజానికి వాళ్ళు కూడా మనుష్యులే. మరి ఆ మనుష్యులను ఎందుకంత మహిమ చేస్తారు? దేవతలు కూడా మనుష్యులే, మరి వాళ్ళని ఎందుకంత మహిమ చేస్తారు? తప్పకుండా ఏదో తేడా ఉంది కదా, గుణాలలో తేడా ఉంది. మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా మనుష్యులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు. కలియుగి మనుష్యులను సత్యుగి దేవతలుగా తయారు చేస్తారు. అనగా శాంతిధామానికి, బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. 3 లోకాలకు. శాంతిధామం అన్నా బ్రహ్మాండం అన్నా ఒకటే. మరి విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. ఇది శాంతిధామం కాదు, ఇక్కడ అశాంతి. బాబా అంటున్నారు ఇక్కడ తప్పకుండా కర్మ చేయాల్సి వస్తుంది. ఇది మధురమైన నిర్వాణధామం. ఆత్మలైన మేము ఆ మధురమైన ఇంటికి అనగా బ్రహ్మాండానికి యజమానులం అని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. మళ్ళీ సత్యుగంలో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు దానికి అర్హులుగా అవుతున్నారు. మీ లక్ష్యం ఖచ్చితంగా మీ ముందు నిల్చొని ఉంది. పిల్లలైన మీరు యోగబలం కలవారు, వారు బాహుబలం కలవారు. మీరు కూడా యుద్ధరంగంలోనే ఉన్నారు, కానీ మీరు డబల్ అహింసకులు, స్థూల సూక్ష్మ అహింసకులు. వాళ్ళు హింసకులు. కామవికారాన్ని హింస అని అంటారు. సన్యాసులు కూడా దీన్ని హింసగా భావిస్తారు. అందుకే పవిత్రంగా ఉంటారు. కానీ మీకు తప్ప ఇంకెవ్వరికి బాబా పైన ప్రీతి లేదు. ప్రేయసీ ప్రియులకు కానీ మీకు తప్ప ఇంకెవరికి బాబా పైన ప్రీతి లేదు. ప్రేయసీ ప్రియులకు ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేయసీ ప్రియులు కేవలం ఒక్క జన్మ గాయనం చేయబడతారు. మీరందరూ ప్రియుడైన తండ్రికి, ప్రియుడైన బాబాకు నా ప్రియురాళ్ళు మీరందరూ ప్రియుడైన నాకు ప్రియురాళ్ళు. భక్తి మార్గంలో ప్రియుడైన నన్నొక్కడనే స్మృతి చేస్తారు. ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా ఉంటూ నన్ను యథార్థ రీతిగా స్మృతి చేస్తే ఆ తర్వాత సత్యుగంలో అసలు స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గమే దుఃఖ మార్గం. ఇది ఒక నరకం. దీన్ని స్వర్గం అని అనరు. ఎక్కడ స్వర్గం ఉంది? ధనవంతులైన గొప్పవాళ్ళు మాకు విమానాలు మొదలైన వైభవాలు అన్నీ ఉన్నాయి కదా, కావున ఇదే మాకు స్వర్గమని భావిస్తారు. ఎంతో అంధశ్రద్ధలో ఉన్నారు. నీవే తల్లివి తండ్రివి అనే గాయనం కూడా చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. వారి నుండి ఎటువంటి సుఖం లభించిందో ఎవ్వరికీ తెలియదు. మనకు ఎంతో సుఖం లభిస్తుంది. ఇది ఆత్మలైన మీకు స్వర్గంలో బాబా అంటున్నారు,
ఆత్మలైన మీరు అర్థం చేసుకున్నారు. దాని పేరే స్వర్గం, సుఖధామం. స్వర్గం అందరికీ చాలా మధురంగా అనిపిస్తుంది. స్వర్గంలో మణులతో వజ్రాలతో నిర్మించబడిన భవనాలు ఉంటాయి. అనంతమైన భవనాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు, భక్తి మార్గంలో కూడా లెక్కలేనంత ధనం ఉండేది. దానితో సోమనాథ మందిరాన్ని నిర్మించారు. అక్కడి ఒక్కొక్క చిత్రము కొన్ని లక్షల విలువ చేస్తుంది. అవన్నీ ఏమైపోయాయి? ఎంతగా దోచుకుని వెళ్ళిపోయారు. ముసల్మాన్లు తీసుకొని వెళ్ళి తమ మసీదుల్లో పెట్టుకున్నారు. ఎంతో ధనం ఉండేది. బాబా ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మన భవనాలు బంగారంతో తయారవుతాయి. ద్వారాలపైన కూడా రత్నాలు పొదగబడి ఉంటాయి. జైనుల మందిరాలు కూడా అలాగే తయారు చేయబడి ఉంటాయి. కానీ ఇప్పుడు ముందున్నటువంటి రత్నాలే మొదలైనవి లేవు. ఎక్కడున్నాయి? ఆ ఒరిజినాలిటీను లేదు, ఆ క్వాలిటీను లేవు. బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. శివ భగవాన్ ద్వారా భారతదేశానికే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది క్రైస్తవులని కూడా అంటారు. మరి అప్పుడు ఎవరు రాజ్యం చేసేవారు? ఇది మాత్రం ఎవ్వరికీ తెలియదు. కేవలం భారతదేశం చాలా పాత దేశమని భావిస్తారు. ఇదే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. బాబాను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. అనగా స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి అని అర్థం. మరి స్వర్గాన్ని స్థాపించేందుకు ఒకప్పుడు బాబా తప్పకుండా వచ్చే ఉంటారు. ఎప్పుడు వచ్చినారు? ఏం చేసినారు? ఎవరి ద్వారా చేయించినారు? ఏమీ తెలియదు. అప్పుడు మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అయి ఉంటారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. లక్షల సంవత్సరాల విషయం బుద్ధిలో ఉండిపోయేలాగా చిత్రాల్లో స్పష్టంగా చూపించండి. అక్కడ కేవలం ఒక్క లక్ష్మీనారాయణలే ఉండేవారు. తరాలు నడుస్తాయి, తరతరాలు. లక్ష్మీనారాయణల కొడుకులు మళ్ళా లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ విధంగా వంశపారంపర్యం అనేది నడుస్తుంది. అక్కడ కేవలం ఒక్క లక్ష్మీనారాయణలే ఉండేవాళ్ళు. తరాలు నడుస్తాయి. వారి తర్వాత వారి పిల్లలు రాజులుగా అవుతారు. అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు రాజులుగా అవుతారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళ తర్వాత వాళ్ళు రాజులుగా అవుతారు అనే విషయం ఎవరికీ తెలియదు. 8 మంది లక్ష్మీనారాయణలు ఉంటారని, 13 మంది సీతారాములు ఉంటారని, 12 మంది. సో బాబా అంటున్నారు, లక్షల సంవత్సరాల విషయం బుద్ధిలో ఉండిపోయేలాగా చిత్రాల్లో స్వర్గాన్ని చూపించారు. స్పష్టంగా చూపించండి. అక్కడ కేవలం ఒక్క లక్ష్మీనారాయణలే ఉండేవారు. తరాలు నడుస్తాయి. వారి తర్వాత వారి పిల్లలు రాజులుగా అవుతారు. చాలామంది రాజులుగా అవుతారు కదా. మొత్తం మాల తయారై ఉంది. మాలనే స్మరిస్తూ ఉంటారు కదా. ఎవరైతే బాబాకు సహాయకులుగా అయి బాబా సేవ చేస్తారో వారే మాలలేకి వస్తారు. ఎవరైతే పూర్తి చక్రంలోకి వస్తారో, పూజ్యులుగా మరియు పూజారీలుగా అవుతారో వారి స్మృతి చిహ్నంగానే మాల తయారవుతుంది. ఎప్పుడైతే మీరు పూజ్యుల నుండి పూజారీలుగా అవుతారో అప్పుడు మళ్ళీ మీ మాలను మీరే కూర్చొని స్మరించుకుంటూ ఉంటారు. మనకు తెలియకుండానే మన మాలను మనమే స్మరించుకుంటాం. మొదట మాలపైన చేతులు పెట్టి నమస్కరిస్తారు. ఆ తర్వాత మాలను తిప్పడం ప్రారంభిస్తారు. దాన్ని కింద పెట్టరు, పైననే తగిలిస్తారు. జపమాలని ఎంతో భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. మీరు కూడా మొత్తం అంతా తిరిగి చివర్లో శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ రహస్యం కేవలం మీకు మాత్రమే తెలుసు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో మాలని ఇప్పుడు స్మృతి చేస్తారు. కానీ వారికి
ఏమీ తెలీదు. ఇప్పుడు మీకు మాలను గుర్చిన పూర్తి జ్ఞానం ఉంది. ఇంకెవరికీ ఈ జ్ఞానం లేదు. బాబా చెప్పినంత జ్ఞానం ఎవరు చెప్తారు ఈ ప్రపంచంలో? ఎన్ని విషయాల గురించి చెప్తారు? క్రిస్టియన్లనే అర్థం చేసుకోలేరు. వారు మీ మాలనే తిప్పుతూ ఉంటారు. క్రిస్టియన్లు ఇవి అర్థం చేసుకోలేరు. ఈ విషయాలన్నీ వారు మీ మాలనే తిప్పుతూ ఉంటారు. ఎవరైతే బాబాకు సహయోగిలుగా సేవ చేస్తారో వారు మాలగా తయారవుతారు. ఎన్నిసార్లు? రెండోసారి మూడోసారి చెప్తున్నారు. ఈ సమయంలో అందరూ పతితులే. పావనంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. మళ్ళీ నంబర్ వారుగా అందరూ వెళ్తారు. నంబర్ వారుగా వస్తారు, మళ్ళీ నంబర్ వారుగా వెళ్తారు. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఒక వృక్షం. ఎన్నో మఠాలు, ఆశ్రమాలు శాఖోపశాఖలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వృక్షమంతా సమాప్తమవుతుంది. మీరు ఈ వృక్షానికి వేర్ల వంటి వాళ్ళు. మళ్ళీ మీ పునాది తయారవుతుంది. అందులో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఇద్దరూ ఉన్నారు. సత్యత్రేతాయుగాలలో రాజ్యం చేసేవారి ధర్మం ఇప్పుడు లేదు. కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మరి వారి చరిత్రను కూడా తెలుసుకోవాలి కదా. ఫలానా వస్తువు లక్షల సంవత్సరాల క్రితంది అంటారు. కానీ వాస్తవానికి అన్నింటికన్నా పాతది ఆది సనాతన దేవీదేవత ధర్మం ఒక్కటే. ఇంకే వస్తువు దానికన్నా పాతగా ఉండేందుకు వీల్లేదు. మిగిలినవన్నీ 2500 సంవత్సరాల క్రితం నాటి వస్తువులు మాత్రమే. భూమి నుండి తవ్వి వెలికి తీస్తూ ఉంటారు. ఎన్నో తీస్తూ ఉంటారు. భక్తి మార్గంలో పూజలు చేసేవారు పాత చిత్రాలను తీసి పూజిస్తారు. భూకంపాలు మొదలైన వచ్చినప్పుడు మందిరాలన్నీ కూలిపోతాయి. అప్పుడు మళ్ళీ కొత్త చిత్రాలు తయారవుతాయి. రత్నాలు, బంగారం మొదలైన వాటి గనులు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. అవన్నీ మళ్ళీ నిండుతాయి. ఎంత వండర్ఫుల్ సృష్టి చూడండి. లోతుగా ఆలోచన చేస్తే అన్నీ అర్థమవుతాయి. ఏం కథ, ఎట్లా ఖాళీ అయిపోతాయి, ఎట్లా నిండుతాయి. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. బాబా ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ఎంత తక్కువ మంది మనుష్యులు ఉంటారు. మళ్ళీ వారు వృద్ధి అవుతూ ఉంటారు. ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి. అలా ఆత్మలు వస్తూ ఉంటే వృక్షం పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు రావణుడు పోయాడు, రాముడు పోయాడు, వారిరువురు సైన్యాలు పోయాయి అంటారు. అనేక ధర్మాలు ఉన్నాయి కదా. మన పరివారం ఎంత చిన్నదో చూడండి. ఇది కేవలం బ్రాహ్మణ పరివారం మాత్రమే. అక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి. జనసంఖ్యను చూపిస్తారు కదా, అవన్నీ రావణ సాంప్రదాయానికి చెందినవి. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా కేవలం కొద్ది మంది మాత్రమే మిగులుతారు. రావణ సాంప్రదాయం వారు అక్కడికి రారు. సత్యుగంలోకి వాళ్ళంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. చదువుకునే మీరు నంబర్ వారుగా స్వర్గంలోకి వస్తారు. అంతే కదా, అందరూ వాపస్ వెళ్ళిపోతారు. మనం మాత్రమే స్వర్గంలోకి మొట్టమొదట వచ్చి జన్మ తీసుకుంటాం. ఆ నిరాకారి వృక్షము మరియు ఈ మనుష్య సృష్టి రూపి వృక్షం, ఈ రెండింటినీ మీరు అర్థం చేసుకున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. చదువుపైన శ్రద్ధ చూపించకపోతే పరీక్షలో పాస్ అవ్వలేరు. చదువుతూ అందరినీ చదివిస్తూ ఉంటే ఎంతో సంతోషం కూడా ఉంటుంది. వికారాల్లో పడినారంటే ఇవన్నీ మర్చిపోతారు. ఎప్పుడైతే ఆత్మ పవిత్రమైన బంగారుగా ఉంటుందో అప్పుడు అందులో ధారణ బాగా జరుగుతుంది. బంగారు పాత్ర పవిత్రంగా ఉంటుంది. ఎవరన్నా పతితంగా అయితే జ్ఞానాన్ని వినిపించలేరు. ఇప్పుడు మీరు బాబా ముందు కూర్చున్నారు. భగవంతుడైన శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఆత్మలైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాం. తండ్రి అయిన భగవంతుడే స్వయంగా చదివించే పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అతడు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. అందరినీ తిరిగి వాపస్ ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు. సమ్ముఖంగా మురళి వినడంలో ఎంత తేడా ఉంటుంది. టేప్ మిషన్లు కొత్తగా తయారయ్యాయి. కొన్నాళ్ళకి ఇవి అందరి వద్దకు చేరుతాయి. పిల్లల సుఖం కోసం బాబా ఇటువంటి వస్తువుల్ని తయారు చేయిస్తారు. అండర్లైన్. పిల్లల సుఖం కోసం బాబా అనేక ఆత్మలకి టచింగ్ ఇచ్చి ఈ వస్తువులన్నీ చేయిస్తారు. సుఖం కోసం, దుఃఖం కోసం కాదు.
ఇదేమి బాబా అంటారు, ఇదేం పెద్ద విషయం కాదు. బాబా సర్వ మనోకామనల్ని తీరుస్తారు. మొదట మీరు పవిత్రంగా ఉంట్రి, అంటే తెల్లగా ఉంట్రి, ఇప్పుడు నల్లగా అయిపోయినారు. అందుకే శ్యామసుందరుడని గాయనం ఉంది. ఒకప్పుడు సుందరంగా ఉండేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు నల్లగా అయిపోయాం, మళ్ళీ సుందరంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్యామసుందరుడిగా కృష్ణుడొక్కడే అవ్వడు కదా, అతడినొక్కడనే పాము కాటేసిందా? మాయనే సర్పం అని అంటారు. వికారాల్లోకి వెళ్ళడంతో నల్లగా అయిపోతారు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో మీరు కనీసం నా కోసమన్నా పవిత్రంగా అవ్వండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మ నా కోసమన్నా పవిత్రంగా అవ్వండి, బాబా కోసం. బాబా ఈ భిక్షను అడుగుతున్నారు. ఎంత పెద్ద మాట అడుగుతున్నారు బాబా. కమల పుష్ప సమానంగా పవిత్రంగా కండి, నన్ను స్మృతి చేయండి, తద్వారా ఈ జన్మ పవిత్రమవుతుంది. అలాగే గతంలోని వికర్మలు కూడా వినాశం అవుతాయి. ఇది యోగ అగ్ని, దీని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. సతోప్రధానం నుండి తమోప్రధానానికి వచ్చినప్పుడు కళలు తగ్గుతూ పోతాయి, మలినాలు కలుస్తూ పోతాయి. ఇప్పుడు ఇక కేవలం నన్నొక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. అంతేకాని నదులలో స్నానం చేయడం ద్వారా పావనంగా కారు. నీళ్లు కూడా ఒక తత్వమే కదా, పంచతత్వాలని అంటారు. మరి ఈ నదులు పతితులను పావనంగా ఎలా చేస్తాయి? నదులు సాగరం నుండినే వెలువడతాయి కదా. మరి మొదట సాగరం పతిత పావనిగా ఉండాలి కదా, అంతే కదా. సాగరం పతిత పావనిగా ఉంటేనే నదులు పతిత పావనిగా అవుతాయి. కానీ నదులు సాగరంలో కలిసే స్థానానికి ఎంత గౌరవం ఇస్తారు చూడండి, ఎంత ఆశ్చర్యం. సాగరానికి అంత గౌరవాన్ని ఇవ్వరు, నదులు సాగరం రెండూ కలిసే స్థానానికి మేళకు గౌరవం ఇస్తారు. మిలనానికి అంత గౌరవం ఉంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ओम शांति. మనందరికీ ప్రియమైన సాకార బ్రహ్మబాబా గారి పాలన పొందిన బ్రహ్మబాబా జతలో అన్ని రూపాలతోనూ బాబాతో సంబంధంని కలిగి ఉన్న విశేషమైన మన ధర్మవరం పుట్టపర్తి సంబంధిత సేవా కేంద్రాలకు అనేకసార్లు వచ్చి తన అనుభవాలను వినిపించిన విశేషమైన నళిని దీదీ గారు ఈరోజు సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం 6:30 గంటలకు తన పార్థివ శరీరాన్ని వదిలి బాబ్దాదా గారి ఒడిని చేరుకున్నారు. సో దీదీ గారు చాలా రమణీకమైన ఆత్మ. తన 83 సంవత్సరాలు తనకు. అయితే రాయల్లో నంబర్ 1 రాయల్ ఆత్మ. పరివారం యొక్క ఫీలింగ్స్తో అందరినీ తన వాళ్ళుగా చేసుకొని అందరికీ తల్లి యొక్క పాలననిచ్చి బాబాకు దగ్గరగా చేసి ఎలాంటి సమయంలోనైనా ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇచ్చిన విశేషమైన దీదీజీ. సో దీదీ గారి మనం రుణం తీర్చుకోలేము. అయితేను దీదీ గారి అడుగుజాడల్లో దీదీ ఒక్క విశేషత ఏమంటే, ఎలాంటి వ్యక్తులనైనా సరే ఆమె పొగుడుతూ ప్రశంసిస్తూ వాళ్ళలోని గుణగణాలను విశేషతలను వర్ణన చేస్తూ ఆ ఆత్మలని ఉన్నతి చేస్తారు. ఇదే దీదీ గారి విశేషత. ఎట్లా వ్యక్తులైనా సరే దీదీ యొక్క ప్రేమకు కరిగిపోవాల్సిందే. అంత ప్రేమమూర్తి, మమతామూర్తి, దయామూర్తి, పాలనా స్వరూపిణి దీదీ గారు. నిన్నటి రోజున సాయంత్రం 6:30కి శరీరం వదిలారు. ఈరోజు 11 గంటలకి, 10వ తేదీ ఈరోజు 11 గంటలకి దీదీ గారి పార్థివ దేహాన్ని
దాన సంస్కార కార్యక్రమాలు బాంబేలో జరగనున్నాయి. అందరికీ లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. దయచేసి మనం అర్పణం చేసే శ్రద్ధాంజలి, స్నేహాంజలి, పుష్పాంజలి ఇదే ఆ ఆత్మల అడుగుజాడల్లో మనం నడుస్తూ మన జీవితాల్ని ఆ విధంగా తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే మీ అందరితో నా ముఖ్యమైన హృదయపూర్వక విన్నపం. ఓం శాంతి. సారాంశం: విజయమాలలోకి వచ్చేందుకు బాబాకు సహాయకులుగా ఈ సేవ చేయాలి. ఒక్క ప్రియుడిపైన సత్యమైన ప్రేమ ఉంచాలి. ఒక్కరినే స్మృతి చేయాలి. మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని మీ ముందుంచుకొని పూర్తిగా పురుషార్థం చేయాలి. డబల్ అహింసకులుగా ఈ దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. ప్రధానం: విజయత్వం యొక్క నశ ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా కండి. విజయీ రత్నాల స్మృతి చిహ్నమైన బాబా కంఠహారం ఈనాటి వరకు పూజింపబడుతోంది. కావున మేము బాబా కంఠహారంలోని విజయీ రత్నాలము. మేము విశ్వాధిపతునికి పిల్లలం అన్న నషాయే సదా ఉండాలి. మాకు ఏదైతే లభించిందో అది మరెవ్వరికీ లభించజాలదు అన్న ఈ నష మరియు సంతోషం స్థిరంగా ఉంటే ఎటువంటి ఆకర్షణల నుండైనా అతీతంగా ఉంటారు. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితులుగా ఉంటారు. వారు ఒక్క బాబా స్మృతి యొక్క ఆకర్షణలోనే ఆకర్షితులై ఉంటారు. స్లోగన్: ఒక్కరి అంతిమంలో నిమగ్నమైపోవడం అనగా ఏకాంతవాసులుగా కావడం. ఒక్క కాంతుని జతలో సంలగ్నం కావడమే ఏకాంతవాసులుగా కావడం. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతని ధారణ చేయండి. ఇప్పుడు అందరూ కలిసి అందరి ధైర్యాన్ని పెంచి ఈ సంకల్పం చేయండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఆత్మలకు ముక్తిని తీసుకురావాలి. కానీ ఈ ఆలోచనల్ని స్మృతి స్వరూపంగా తీసుకొచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎక్కడ ఐక్యత మరియు దృఢత ఉంటాయో అక్కడ అసంభవం కూడా సంభవం అవుతుంది. ఎక్కడ ఐక్యత మరియు దృఢత ఉంటాయో అక్కడ అసంభవం కూడా సంభవంగా అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి. సో దీదీజీ గారు మన పుష్పక్క వాళ్ళకి సుమారుగా 20 సంవత్సరాలు ఘట్కోపర్లో ఉండ్రి. పుష్పక్క కనెక్టెడ్ సెంటర్లలో, దీదీ కనెక్టెడ్ సెంటర్లలో పుష్పక్క వాళ్ళు ఉండ్రి. అందుకే ఎక్కువ దీదీ పాలనను అక్క తీసుకున్నారు. దానికి కారణం చేత అక్క ఉండంగానే 3 రోజులు బట్టి పెట్టించి పుట్టపర్తిలో దీదీని పిలిపించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే అక్క శరీరం వదిలిన తర్వాత కూడా విశేషంగా నళిని దీదీ గారిని 3-4 సంవత్సరాల కిందట పిలవడం జరిగింది పుట్టపర్తికి. అప్పుడు అనేక అక్కయ్యల అన్నయ్యల సమారోహం కూడా చేశాము. దీదీజీ 3 రోజుల కాలం ఇక్కడ ఉన్నారు. ఒకరోజు మన అకామిడేషన్కి శంకుస్థాపన చేశారు. ఒకరోజు శివరాత్రి యొక్క కార్యక్రమాన్ని ముందే ఆచరించాము. మరొక రోజు అన్న గోపి అన్న వాళ్ళ ఇంటిని ప్రారంభోత్సవం చేశారు. 3 రోజులుండి దీదీజీ మనకు సంపూర్ణ పాలననిచ్చి అన్ని రకాలుగా శిక్షణనిచ్చి దీదీ గారు విశేషమైన సేవ చేశారు. అలాంటి దీదీని మనము ఎప్పటికీ మర్చిపోలేము. సో దీదీ రుణాన్ని తీర్చుకోవాలంటే దీదీలాగా మనం కూడా ఆ విధమైనటువంటి గుణాలను కలిగి ఉండి బాబాతో సన్నిహిత సంబంధం ఉండి బాబా కార్యంలో సంపూర్ణ సహయోగిగా ఉండాలి. ఇదే మనం దీదీకి ఇచ్చే శ్రద్ధాంజలి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.